నామాన్ని బట్టి ఈ వందనాలు ప్రభు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన, మరి 19వ తారీఖున జరగబడినటువంటి పరిచర్య కొరకే నాయన, మరి ఈరోజు సిద్ధపాటు మీటింగ్ కొరకే మీ నామంలో మీ యొక్క సేవకులంగా మీ బిడ్డలంగా నాయన మరి ప్రార్థించడానికి మీ సన్నిధికి మేము చేరి వచ్చేటట్టుగా ప్రభా, ఎంతవరకు నాయన మరి పాటల ద్వారా వాయిద్యముల ద్వారా మరి మిమ్మల్ని ఆరాధించడానికి మిమ్మల్ని గర్వపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. తిరిగి మా యొక్క హృదయాల్ని మా యొక్క బ్రతుకుల్ని నాయన మరొకసారి ఈ సముఖంలో మేము కుమ్మరించుకోకపోవడము నాయన, మరి మీ యొక్క వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థన చేసుకుంటున్నాం. మీ నామంలో నిలబడుతున్నటువంటి దోషని అభిషేకించి వేడంతల ఆత్మతో నీవు అభిషేకించి నాయన సంఘమునకు కావాల్సినటువంటి ఆత్మీయమైనటువంటి మీ యొక్క జీవన మాటలు నాయన మీరు మాకు అనుగ్రహించండి. నాయన మరి ఎక్కువ రాగినటువంటి మీ ప్రజలు బట్టి మీకు వందనాలు ప్రభా. రావాల్సినటువంటి వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కృప అనుగ్రహించండి. సమయాన్ని మీ యొక్క స్వాధీనంలో ఉంచి మీ దాసుని బలమైన పాత్రగా వాడుకోవాల్సిందిగా ప్రార్థన చేసుకుంటూ యేసు ప్రభు నామంలోనే స్తుతించి ప్రార్థించి బ్రతుకు వేడుకుంటూ ఉన్నా తండ్రి, ఆమేన్. కూర్చొని దయచేసి. చేరు వచ్చిన అందరికీ ప్రభు పేరట వందనాలు. యెరూషలేము గాస్పుల్ టీము, యెరూషలేము హెడ్ క్వార్టర్స్ తరఫున జరుగుతున్న ఈ సిద్ధపాటు మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి, సేవకులకి, బాధ్యతల సహోదరులకి, సంఘములకు కూడా ఇక్కడ నిర్వహించే ప్రస్తుతానికి అందరికీ ప్రభు పేరట వందనాలు తెలుస్తున్నాను. నేను ఇక్కడ నుంచున్న వారిలో, ఇక్కడ కూర్చున్న వారిలో కూడా పెద్ద అనుభవమైన నేను కాదు, కానీ దేవుని వల్ల ఉచితమైన కృప చేత మీ మధ్య నిలబడడానికి అవకాశం వచ్చింది అనుకోకుండా. కాబట్టి దాన్ని బట్టి ఏమాత్రం యోగ్యత లేనప్పటికీ దేవుడు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి నేను మీ మధ్య నిలబడడానికి సిద్ధపడుతున్నాను. కానీ నేను నిలబడడానికి ఇక్కడ సిద్ధపడినా కానీ నాకు రాత్రే తెలిసింది ఇక్కడ నిలబడాలని. కాబట్టి ఎక్కువ సిద్ధపడలేదు వాకింగ్ చెప్పడానికి. కాబట్టి తొందరగా ముగించేస్తానని చెప్తున్నాను. ఈ సిద్ధపాటు కూడికే కానీ నేను సిద్ధపడింది తక్కువ కాబట్టి నేను తొందరగా విడిచిపెట్టేస్తాను. మరొక విషయం ఏంటంటే, నేను ఇక్కడ నిలబడడం మొట్టమొదటిసారి కాబట్టి నా పేరు, నా గురించి నేను చెప్పాలనుకుంటున్నాను, నా విషయాలని ప్రస్తావించాలనుకుంటున్నాను. నా పేరు సాల్మన్ రాజు. మా తల్లిదండ్రులు గతంలో అన్యులుగా ఉండేవారు. తర్వాత వాళ్ళు రక్షణ పడిన తర్వాత మేము పుట్టాం. కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అంటే తెలుసు. మన హెబ్రోన్ సహవాసం నుంచి మేము స్టార్టింగ్ నుంచి ఉన్నాం. కాబట్టి మాకు అన్నీ తెలిసిన విషయాలు. కానీ నేను ఇంటర్మీడియట్ ఆ ప్రాంతానికి వచ్చే వరకు కూడా రక్షణ లేకుండా ఉన్నాను. అన్ని పనులు చేసేవాడిని. మందిరంలో చేపల దగ్గర నుంచి మొత్తం అన్నీ చక్కబెట్టేవాడిని. కానీ నేను చేసేస్తున్నాను కదా, నాకేంట్లే, మా నాన్నగారు పరిచారు, ఇప్పుడు నాకేం పర్వాలేదు అనుకుంటానే ఉండేవాడిని. కాకపోతే దేవుడు ఒక రోజుని 95వ సంవత్సరం యూత్ మీటింగ్లో నీ దేవుని సన్నిధిని నిలిచే భాగ్యం నీకు ఉందా అనేసి, నీ దేవుని సన్నిధిని నిలిచే భాగ్యం నీకు ఉందా అనేసి టీం ద్వారాగా దేవుడు నాతో మాట్లాడాడు. నేను అప్పటివరకు ఏమనుకునేవాడిని అంటే,
నేను దేవుడి సన్నిధిలో ఉంటున్నాను, నిత్యం అక్కడే ఉంటున్నాను. సెలవు వస్తే అక్కడే, సెకండ్ సాటర్డే అయితే చుట్టాలు ఇల్లు లేదు, వేసవి సెలవులు వస్తే చుట్టాలు ఇల్లు లేదు, వీడియోస్ లేకపోతే సండే స్కూల్ క్లాసులు లేకపోతే వేరే వేరే మీటింగ్స్లో పెద్దోళ్ళ మీటింగ్ జరిగిన దానికి నేను పరిచయం చేయడానికి వెళ్తూ ఉండేవాను. అలా ఉంటున్నాను కదా, ఇంక నేను నీ దేవుని సన్నిధిని కనబడే సిద్ధం. ఆమోస్ గ్రంథం ఒకసారి చూడండి, ఆ మాట ఒకసారి చూసి ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. అంత అవసరం లేదండి, చివరి భాగం. అక్కడ మాకేమిచ్చారంటే నీ దేవుని సన్నిధిని కనబడుట సిద్ధమా అని పెట్టారు. మాకు థీమ్ ఏంటి క్వశ్చన్ అనేసి నేను ఆలోచిస్తున్నప్పుడు ఆ రోజు నాకు వాక్యం ఏమీ అర్థం కాలేదు, ఆయన చెప్పిన ఇదేమీ అర్థం కాలేదు, కానీ నాకు ఇది తోచేస్తూ ఉండేది. తోచేస్తూ ఉన్నప్పుడు నేను మర్యానందం గారిని కాకినాడలో ఉంటారు, ఆయన నేను అడిగినప్పుడు నీకు ఆ రోజే నీకు అలా కలిగింది అన్నప్పుడు దేవుని సన్నిధిలో నిలబడుతున్నానంటే నేను ఇదంతా నేను చేసేది నీకు అర్థమే అనేసి నీకు అనిపించింది అన్నప్పుడు నువ్వు దేవుడిని అడగాలి, నేను నిలబడుతున్నాను లేదనేది దేవుడి దగ్గరే దేవుడే నీకు బయలుపరుస్తాడు అన్నప్పుడు అదే రోజు సాయంత్రం మీటింగ్లో ఎవరైనా ప్రభుకు హృదయం అవ్వాలనుకుంటే వాళ్ళు మీ చేతులను ఎత్తండి అంటే నేను కూడా అప్పుడు ఎత్తాను. ఆ రోజే నేను యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. 96వ సంవత్సరంలో అదే నవంబర్ నెల 3వ తారీఖున జరిగింది. 95లో 96 నవంబర్ నెల 12వ తారీఖున నేను కాకినాడ దేవుని మందిరంలో అవసరపడే అనే స్థలంలో నేను బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చాను. కాబట్టి అప్పటి నుంచి ఎన్నో పతనాలు, ఎంత దేవుడికి దూరం అయిపోయినప్పటికీ దేవుడు తన మహాకృపను బట్టి నన్ను తను ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి దేవుడు ఈ విధంగా మీ మధ్య నిలబడటానికి సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి అదే ధైర్యంతో నేను రక్షణ పొందాను, నేను బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చాను. కాబట్టి నా దేవుని గురించి నేను ప్రకటించే విషయాల్లో నేను స్థిరంగా ఉండడానికి నేను కట్టుబాటు తీసుకున్నాను. కాబట్టి నేను మీ మధ్య నిలబడుతున్నాను. ఇప్పుడు మన వాక్య భాగం, ఎందుకంటే నేను నా గురించి పరిచయం చేయాలని అనుకోవడం లేదు, ఎందుకంటే బాహ్యంగా ఉండే పరిచయాలు ఎన్నో ఉంటాయి, కానీ ఆత్మీయమైన పరిచయం ప్రాముఖ్యమైనది. కాబట్టి నేను ఇక్కడ నిలబడడానికి ఈ యొక్క అర్హత సరిపోద్దని నేను తలస్తున్నాను. మన భాగంగా మనం ఇప్పుడు దేవుని వాక్యం నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి 2 వచనాలు, 19, 20. నేను ఒకటి చదువుతాను, మీరు ఒకటి చదవండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటియు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిల్లరు. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగా పరలోకమందు తండ్రి, కృపగల గొప్ప దేవా, ఈ సమయంలో ప్రభు మరి మేము సిద్ధపాటు కొరికే మేము కూడి వచ్చినట్టుగా ప్రభు మీరు లేఖనాలను చూపించారు. ప్రభు మరి దాంట్లోంచి మేము నేర్చుకోవడానికి మాకు సంబంధించినంత వరకు ప్రభు ప్రతిదీ కూడా మాకు తెలియపరచండి. ప్రభు మరి వ్యర్థమైన మాటలు ప్రభు నా నోటికి రాకున్నట్టుగా సహాయం చేయండి. ప్రభు మరి సొంత విషయాలు, ప్రభు మరి లోక సంబంధమైన విషయాలు ప్రభు ఈ స్థలం నుండి మాట్లాడుకున్నట్లుగా ప్రభు మరి నీ పరిశుద్ధ లేఖనాల గురించి ప్రభు మీరు సెలవిచ్చిన ప్రభు మాటలనే ప్రభు నీ ప్రజలతో పంచుకోవడానికి, అది వారికి నాకు కూడా ఉపయోగకరంగా ప్రభు మరి నేను సేవించడానికి ప్రభు ఈ సమయంలో ప్రభు నేను ప్రార్థించడానికి కూడా ప్రభు మాకు సహాయం చేసి నడిపించండి. ప్రభు అటు రీతిగా ప్రభు మమ్మల్ని ప్రతి ఒక్కరిని సిద్ధపరచవలసిందిగా కోరుకుంటూ నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.
ఇక్కడ రాయబడిన సంగతి ఏంటంటే భూమి మీద ధనము కూర్చుకోవద్దు. మరి ఎక్కడ కూర్చుకోవాలంటండి? పరలోకంలో. మరి ఎలాగ పరలోకంలో కూర్చుకోవాలంటే మనం ఇంకా పరలోకం వెళ్ళలేదు కదా. మరి అక్కడ ధనం తాము కూర్చుకోవాలనుకుంటే ఎలా వీలవుతుంది? ఇక్కడ ఉద్యోగము, లేకపోతే పను, లేకపోతే వేరే వేరే వ్యాపారము చేసి ఇక్కడ ధనాన్ని మనం సమకూర్చుకుంటున్నాం. మరి ఇంకా పరలోకం వెళ్ళకుండా పరలోకంలో ధనం సమకూర్చుకోవాలనుకుంటే అది అయ్యే పని అని అంటారు మనకి. అది అవుతుందో లేదో మరి చాలా మందికి అనుమానం ఉంటుంటారు. ఇక్కడ ధనమే మనం సమకూర్చుకోలేకపోతున్నా, ఇంకా పరలోకంలో ఇక ధనం ఎలాగా సమకూర్చుకుంటాం. కానీ దేవుడే యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనే స్వయంగా తన మాటలో చెప్పారు ఆ పరలోకంలో ధనం ఎలా సమకూర్చుకోవాలని. కొంతమంది అనుకుంటారు ఏదో మంచి కార్యాలు చేయడం వల్ల, లేకపోతే దాన ధర్మాలు చేయడం వల్ల, లేదనుకుంటే వేరే ప్రభువుని గురించే ఎన్నో విషయాలు కూటాలు పెట్టడం వల్ల, ఇంకా క్రిస్మస్కి బట్టలు, రక్తదానాలు, అన్నదానాలు ఇవన్నీ చేయడం వల్ల మనకు అక్కడ సమకూర్చబడుతుంది అనుకుంటారు. కానీ వాటి వల్ల ఏమీ కాదు. మొట్టమొదటిగా మనం అక్కడ ధనాన్ని సమకూర్చుకోవాలనుకుంటే ఎవరు కాలే వ్యక్తిగతంగా ఏం చేయాలి? రక్షణ పొంది ఉంటారు. రక్షణ పొంది ఉంటే పరలోకానికి వెళ్ళడానికి మనకేం దొరికినట్టండి? వీసా దొరికినట్టు. ఒక ఇతర దేశం వెళ్ళాలంటే వీసా ఉంటుంది. ఆ వీసా లేదనుకుంటే మన ఎయిర్పోర్ట్లోనే ఆపేస్తారు. అలాగే మనకు కూడా ఒక రక్షణ ఉంటేనే కానీ అక్కడ మనం చేరడానికి అవకాశం లేదు. అవకాశం వచ్చినప్పుడు మనం అక్కడికి వెళ్ళడానికి ఎంతో సులువుగా, సునాయాసంగా మనం వెళ్ళగలం. రక్షణ పొందిన వారే దీన్ని చేయగలుగుతారు. లేకపోతే ఎన్ని చేసినా కానీ ఏమీ ఉపయోగం. అన్నీ చేయడం మంచిదే, మంచి కార్యాలు చేయడం, లోకంలో అందరికీ పేదవాళ్ళైన వారికి అందరికీ కూడా పంచిపెట్టడం ఇవన్నీ మంచివే. కానీ రక్షణ లేకుండా చేస్తే మాత్రం నీ కౌంట్లో పరలోకంలో మాత్రం ఏమీ పడింది. చూడండి మత్తయి సువార్త 19వ అధ్యాయం. యేసు ప్రభువు వారు చెప్తున్నారు, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుంచి. చాలండి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, ఇక్కడ చూడండి వ్యక్తి ఒక అతను వచ్చాడు. ఇక్కడ స్పష్టంగా రాయబడుతుంది ఒకడు అనేసి. ఈయన కేటగిరీ ఏంటనేది మనకి తెలియలేదు. కానీ ఒక వ్యక్తి మాత్రం వచ్చాడు. వచ్చి బోధకుడా ఏంటంటే నిత్య జీవాన్ని పొందాలంటే నేను ఏ మంచి కార్యం చేయాలని. యేసు ప్రభు గారు కూడా ఇక్కడ ఏం చెప్పారంటే రక్షణ పొందాలి, నన్నే నమ్ముకోవాలి అనేసి చెప్పలేదు. ఎందుకంటే ఆయన ఇస్తానని ఎన్నోసార్లు చెప్పాడు. నేనే నిత్య జీవాన్ని, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి వద్దకు రాడని చెప్తూ వచ్చాడు. కాబట్టి ఆయన ఆ మాటను చెప్పలేదు. కానీ అందుకు ఆయన మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒకడే, దేవుడు ఒకడే మంచివాడు. దేవుడి కంటే మంచి ఏది ఎవరు కూడా చేయలేరు. కాబట్టి నీవు నిత్య జీవంలో ప్రవేశింపకూడదు ఆజ్ఞలకు అయిపోవాలి. ఏం చేయాలంటండి? యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే ఏదైతే ధర్మశాస్త్రం ఉందో ఆ ధర్మశాస్త్రాన్ని గైకొనాలని చెప్తున్నారు. ఏదైతే మోషే ద్వారాగా మనకి అనుగ్రహింపబడిందో దాన్ని ఈ కాలంలో కాదు, కానీ యేసు ప్రభు ఉన్న కాలంలోనే యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు? ఆజ్ఞను గైకొనమంటారు. గైకొనమంటే అతను ఏం చెప్పాడంటే అతడు ఏ ఆజ్ఞనైనా ఆయన అడుగుగా నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు, తల్లిదండ్రులను సన్మానింపవద్దు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమింపవద్దు. ఇవన్నీ కూడా ఈ లోకంలో జరిగించి
ఈ లోకంలో జరిగించే వాటి గురించే దేవుడు చెప్పాడు. కానీ ఇంతకు ముందున్న మొట్టమొదటి వాగ్దాన ఆజ్ఞలు ఏంటంటే పరలోక సంబంధమైన ఆజ్ఞలు ఉంటాయి. నీ దేవుడైన యెహోవాను సేవించాలి, ఆయన పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోటి, నీ పూర్ణ బలంతో ఆయన ఆరాధించాలనేసి దేవుని గురించి, మనిషికి ఉన్న సంబంధం గురించి ఆజ్ఞలు ఉంటాయి. తర్వాత చెప్పినవే ఇవన్నీ తర్వాత యేసు ప్రభు కూడా చెప్తున్నాడు. అంటే ఇవన్నీ నెరవేరుస్తేనే ఏమవుతుందంటే మొదటి ఆజ్ఞల దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. మరో సందర్భంలో యేసు ప్రభు ఏం చెప్తాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న ఆజ్ఞలోనే అది. నెక్స్ట్ ఇంకోటి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో సేవించడాన్ని ఈ 2 ఆజ్ఞలు మొత్తం 10 ఆజ్ఞల్లో కలిసిపోయిందని చెప్తారు. కాబట్టి 2వ దానిలోంచి చెప్తున్నారు, ఈ యొక్క నరహత్య చేయవద్దని, వ్యభిచరింపవద్దని, దొంగిలవద్దని, ఇవన్నీ చెప్తుంటే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు చూడండి. అందుకు ఆ యవనస్తుడు ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇంకనూ నాకు కొదువ ఏమని అడుగుతున్నాను. ఇది ఎవరు అడిగారండి ఈ ప్రశ్న? ఆ యవనస్తుడు అడిగారు. ఒకడని చెప్పారు మొట్టమొదట. ఆ ఒకడు ఎవరంటే ఒక యవనస్తుడు. అతను మొదట ఏం అడిగాడంటే, నిత్య జీవానికి నేను పొందాలనుకుంటే ఏ మంచి కార్యం చేయాలని అడిగాడు. మంచి కార్యం గురించి యేసు ప్రభువు వారు చెప్తే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నాకు ఏమి కొదువు ఉంది, నాలో ఉన్న కొదువు ఏంటి? ఇవన్నీ చేస్తున్నప్పుడు కొదువు ఏముంటుందండి? కొదువు ఏమీ లేనట్టే కదా. అన్నిటినీ చేసేస్తున్నప్పుడు మనకు సకలం సమృద్ధిగా ఉందనుకోండి, ఎవరైనా మనకి అన్ని సమస్తం ఇచ్చేసారు, నెలకు సరిపడగా రేషన్ అంతా మనకి ఇచ్చేసారు అనుకోండి, నలుగురికి పెట్టేలాగా ఉంది. కానీ మనం ఒకరి దగ్గర అడిగేలాగా లేనప్పుడు మన పొదువే ఉంటుంది. కానీ ఇతను ఏం అడుగుతున్నాడంటే, యథార్థంగానే అడుగుతున్నాడు. పాపం ఏమని అడుగుతున్నాడంటే, నా పొదువు ఏంటని. పొదువు ఏంటని అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఆయనకు చక్కటి సమాధానం చెప్పారు చూడండి. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగు. చూడండి, 7వ అధ్యాయంలో చెప్పిన మాట పరలోకమందు ధనం సమకూర్చుకోమన్న మాటకి ఇక్కడ మనకి సమాధానం దొరుకుతుంది. యేసు ప్రభు వారిని అడిగిన క్వశ్చన్ అతను యవనస్తుడు ఏం అడిగాడంటే, కొదువు ఏంటని అడిగినప్పుడు నీ కొదువు ఏంటని ఆయన బయట పెట్టారు. పలానా కొదువుగా ఉంది, నీకు అన్ని బాగానే ఉన్నాయి, కానీ పరిపూర్ణుడు ఒకటి. నువ్వు బాగానే ఉన్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ పరిపూర్ణంలోకి రావాలనుకుంటే నువ్వేం చేయాలండి? నీ ఆస్తిని అమ్మి బీదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము నీవు వచ్చి నన్ను వెంబడింపుకొని ఆత్మతో చెప్పింది. అయితే ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. చూసారా, మన జీవితంలో కూడా యేసు ప్రభువుని మనం అడుగుతాం, ప్రభువా మరి ఏంటి, ఇదిగో నేను ఇంతకాలం నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, దీని విషయంలో ఇంతకాలం నుంచి నీ దగ్గర మొరపెడుతున్నాను, ఇంతమంది దైవ సేవకులకి ప్రార్థన అనుభవించాను, ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చాను, ప్రార్థనా గోపురాలకు కూడా నేను ఎన్నో ఉత్తరాలు రాశాను, కానీ ఈ పని జరగడం లేదు. ఎందువల్ల ఇది జరగడం లేదంటే, దేవుడు తన చిత్తంలో ఏది జరిగించాలనుకున్నాడో అది జరిగిస్తాడు, తను వద్దనుకున్నది తను జరిగించడు. కాబట్టి మనం అదేమీ లేకుండా మనం ఏం చేస్తుంటామంటే, మనం దేవుడి మీద నింద వేస్తుంటుంటాం. కానీ మన యొక్క కొదువు ఏంటి, మనం చేయవలసిన పని ఏంటి అనేసి దేవుడు మనకు చూపించినప్పుడు దాన్ని సరి చేసుకునే వారిగా ఉన్నాం. చూడండి, ఇదే సందర్భంలో మార్క్స్ సువార్తలో కూడా 10వ అధ్యాయంలో ఉంటుంది. అదేనా 10వ అధ్యాయంలో కూడా ఇదే సందర్భం. ఇక్కడ కూడా ఒకడు అని ఉంటుంది. చూడండి, 10వ అధ్యాయము 17వ వచనం.
ఆ. మార్గంలో పోవచ్చుండగా ఆ. ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆ. ఆయన ఎదుట మోకాళ్ళుండి, ఆ. సద్బోధకుడా, ఆ. నిత్యజీవులకు వారసుడను. చాలండి. ఇక్కడ నిత్య జీవనానికి వారసుడు అవ్వడానికి, అక్కడ నిత్య జీవం పొందడానికి మంచి కార్యం చేయాలంటున్నాడు. ఇక్కడ నేనేం చేయాలి? మంచి కార్యం కాదు, అసలు ఏం చేయాలని అడుగుతున్నాడు. ఇక్కడ ఇద్దరికీ డిఫరెన్స్గా ఉంది, కానీ ఒకటే సందర్భం. కాకపోతే ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క శిష్యుడు ఒక రకంగా రాశారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈయన ఎదుట మోకాల్లో ఉన్నాడు, సద్బోధకుడని గుర్తించాడు, నిత్య జీవానికి వారసుడు కాదనేసి ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి దానికి నేను ఏం చేయాలి? మంచి కార్యమే కాదు, ఇంకేం కార్యాలు చేయాలి? నేనేం చేయాలి? అపోస్తలుడైన పౌలు కూడా సంఘాన్ని నివసిస్తున్నప్పుడు, దమస్కు పట్టణానికి వెళ్తున్నప్పుడు కూడా యేసు ప్రభువారు ఆయన దర్శించినప్పుడు, మహావెలుగు కలబడినప్పుడు, ఆయన క్రింద పడిపోయినప్పుడు కూడా ఆయనకి యేసు ప్రభు మాట్లాడినప్పుడు, నీ ప్రభువా నీవెవడవు అని అడుగుతాడు. ప్రభువా నీవెవడవు అని అడిగినప్పుడు, నీ యోచిస్తున్నా యేసుని అనేసి చెప్తే ఆయన తర్వాత ఏమంటాడంటే, ప్రభువా నేనేమి చేయవాలి, నేనేం చేయవాలి అని అడుగుతాడు. వెంటనే ఆ క్షణంలో అతనికి రక్షణ వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను చేయవలసిన పని ఏంటి? అప్పటి వరకు చేస్తున్న పని ఏంటి? అది కూడా దేవుని పనే, ధర్మశాస్త్ర ప్రకారం చేస్తున్నాను అనేసి తలంచిన అతను తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడుతున్నాడు. తన పొదువు ఏంటో అక్కడే తెలిసిపోయింది. తను గుడ్డివాడిగా ఒక నడిపిస్తేనే కానీ నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు, చూడలేని వాడిగా ఉంటున్నాడు. కాబట్టి తను ఏమీ చేయలేడు. అంతకుముందు ఎంతో మందిని చెరగొట్టాడు, ఎంతో మందిని చెరసాల్లో వేయించాడు. యూదుల మత పెద్దల దగ్గర కాగితాలు కూడా తీసుకుని దమస్కు పట్టణానికి వెళ్ళి వాళ్ళందరినీ చెరపట్టడానికి సిద్ధపడిన వాడే. కానీ చివరికి వచ్చేటప్పటికి ఆ మహావీరుని చూసినప్పుడు, ప్రభువు మాట్లాడినప్పుడు, ప్రభు సంధించినప్పుడు, గద్దించినప్పుడు అతను ఎంతో వినయంతో ప్రభువా నేనేమి చేయవలను, ఆయనకి ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో బోధింపబడింది. ఇక్కడ కూడా యేసు ప్రభు వారు మనతో చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే, ఏది విడిచిపెట్టాలో, దేన్ని విడిచిపెట్టాలో దాన్ని మనం విడిచిపెట్టాలి. చూడండి, పేతురు గ్రంథము, పేతురు పత్రిక మనం విడిచిపెట్టడానికి చాలా కష్టమవుతుంటుంది మనకి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నాం. మొదటి 3 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతాం. చాలు. ఏంటంటే అండి, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల. ఇది ఎవరికండి? ఎవరికి మాట్లాడుతున్నాడు? రక్షణ పొందిన వాళ్ళుగా, రక్షణ పొందిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ పేతురు గారు. రక్షణ పొందిన వాళ్ళ గురించే. మరి పాపాలన్నీ క్షమింపడితేనే కదా రక్షణ పొందుతాం. ఆయన శిలువ రక్తం ద్వారా మనం కడగబడితేనే మనకు రక్షణ అనుగ్రహిస్తాడు. అయినప్పటికీ మళ్ళీ ఏం చెప్తున్నాడు? మీరు ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, ఏదో దుష్టత్వం కాదు, చిన్న చిన్న దుష్టత్వాలు కాదు, సమస్తమైన దుష్టత్వం. దుష్టత్వాలు చాలా ఉన్నాయి, చాలా రకరకాల దుష్టత్వాలు ఉన్నాయి. అలాగే కపటం కూడా సమస్తమైన కపటం. ఒకటే కపటం కాదు, లేకపోతే 2-3 రకాలు, చాలా కపటాలు ఉన్నాయి. మనిషి దగ్గర చాలా చాలా రకాల కపటాలు ఉంటుంటాయి. అలాగే 3వదిగా ఏంటంటే వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు. సమస్తమైన దూషణ మాటలు అంటే ఎదురుగుండా దూషిస్తుంటాం, వెనకాల దూషిస్తుంటాం.
సమస్తమైందంటే మెచ్చుకుంటున్నట్టు ఉంటుంది కానీ మెచ్చుకున్నట్టు ఉండదు. అది మీకు ఉదాహరణకి నిన్న జరిగిన సందర్భమే నేను చెప్తాను. నేను ఇంటర్మీడియట్ లేకపోతే పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ ఆ సమయంలో ఉన్నప్పుడు నేను ఇన్సెట్ చేసుకుని వెళ్ళేవాడిని. తర్వాత కొంచెం ఒళ్ళు రావడంతో నేను ఇన్సెట్ మానేసి ఊరుకునే ఉన్నాను. ఊరుకుని ఉంటే మొన్న మా నాన్నగారు డిసెంబర్ 1వ తారీఖు పుట్టినరోజు కాబట్టి బట్టలు ఇంట్లో వాళ్ళు అందరూ తీసుకున్న దాన్ని బట్టి నేను చేస్తే మా మదర్ ఏమన్నారంటే ఇప్పుడు చాలా బాగుంది ఇన్సర్ట్ చేసుకుంటే కంటిన్యూ చేయలే, చిన్నప్పుడు చూసినట్టు ఉండదు అనేసి అంటే నేను 1వ తారీఖు నుంచి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ చేస్తుంటే నేను ఒక సేవకుడు మా దగ్గర నుంచి వచ్చాడు. మా దగ్గర నుంచి వచ్చి 7 రోజులు ఇన్సర్ట్ చేస్తున్నాను అంటే నేను పేదరికంలో ఉన్నా ఎలా ఉన్నా దీవంలో ఉన్నాను కాబట్టి ఐశ్వర్యవంతుడిగా కనబడాలనేసి నేను ఇలా చేశాను పెద్దలు అని చెప్పాను. చెప్తే అతను హృదయంలో అతను ఆయన చేస్తుంటాడు, ఆయన సేవకుడే, పాస్టర్ గారే, కానీ ఆయన లోపల ఉన్నది బయట పెట్టి లోపల ఉంటే పైన ఉంటే సరిపోద్ది పెట్టి జోగుల్లో అట్లా డబ్బులు ఉండాలి కదా. యేసు ప్రభు నాకు ఐశ్వర్యవంతుడు అయినప్పుడు ఆయన ప్రకటించేవాడు నేను ఐశ్వర్యవంతున్నా, నా జోగులో డబ్బులు ఉంటాయంత, డబ్బులు లేకపోతే ఎంత అంటే హృదయంలో ఉన్న దాన్ని బట్టి హృదయంలోంచి పాపాలు వస్తుంటాయి. మార్క్స్ సువార్త 7వ అధ్యాయంలో సంగతులన్నీ ఆయన చెబుతున్నాడు. అప్పుడు అన్నమాట, బ్రదర్ మీరు చేస్తున్నారు కదా, మీకు పోటీ అవుతున్నానని మీకు ఏమైనా బాధగా ఉందేమో, పీకేమంటే పీకేస్తాను అని. ఇటువంటివి కూడా ఉంటాయి. దోషణ అంటే అది ఏమీ నాకు చూసిన ఎవరికి కూడా దోషణగా కనబడలేదు. కనుక డేవిడ్ రాజు గారు అప్పుడు ఏమన్నారంటే ఫోన్ వదిలేండి సార్ ఉండదు లేదు, ఆయన ఏదో మాట్లాడేటట్టు వదిలేంటారు కాదు. ఉదాహరణకి చెప్తున్నాను, నిన్నే జరిగింది ఆ సంఘటన. కాబట్టి మనం ఎదుటి వ్యక్తిని చూస్తే మనం వారవలేని దాన్ని వచ్చేస్తున్నాం. ఇది ఎవరికండి? ఇది నేను చెప్పింది ఎవరు చేశానండి? మా యొక్క కాకినాడలోనే మాతో పాటు నేను కూడా సహవాసానికి వెళ్ళేవాడిని, వాళ్ళ చర్చిలో నేను ఉండేవాడిని. తర్వాత నేను బయటకు వస్తాను అనుకోండి, దాన్ని బట్టి దేని బట్టి ఆయన కొంచెం ఇలాగా మాట్లాడి ఉంటాడు అనుకున్నాను. కానీ చెప్తున్నాను ఉదాహరణకి. కాకపోతే ఇది పాస్టర్ గారిలోనో లేకపోతే సేవకుడునే కాదు, అలాగే చెప్పుకోవడం కాదు. కానీ యేసు ప్రభుని రక్షణ పొందిన వాళ్ళు కాదండి, రక్షణ పొందిన వాళ్ళు మాత్రమే కాదు, ఏంటంటే దయాళుడని రుచి చూచి వాళ్ళు ఎరిగిన వారు అనమాట. వాళ్ళ దగ్గర నుంచి ఏం చేస్తున్నాడు? సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము. చూడండి, మీకు కపటం గురించి ఒక మాట చెప్తాను. అంటే మనకి సిద్ధపాటు అంటే మన హృదయాన్ని సిద్ధపాటు చేసుకోవాలి. ఇది రేపు 19వ తారీఖుని జరిగే సువార్త కోసం సిద్ధపాటు అంటే మనం ఎలాగెళ్ళాలి, లైన్లో ఎలా నిలబడాలి, వాక్యం ఎంతసేపు చెప్పాలి, వాక్యం ఏం చెప్పాలి, మనం హైందవ గ్రంథాల గురించి చెప్పాలా వద్దా, లేకపోతే శ్లోకాల గురించి చెప్పాలా. ఇప్పుడు నేను చూస్తూ వచ్చిన కొన్ని సందర్భాల్లో ధర్మశాస్త్రం గురించి, గుడారం గురించి, పర్ణశాలల గురించి కూడా బహిరంగ సువార్తలో చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ని అక్కడ చూపించుకోవడానికంటే వినే వాళ్ళ గురించి కాదు, కానీ లైన్లో నిలబడ్డ వాళ్ళ గురించి చెప్పే ఉద్దేశం స్పష్టంగా కనబడుతుంటారు. అటువంటి వాటి గురించి మనం మాట్లాడుకుని మనం సిద్ధపడాలి 19వ తారీఖు గురించి. కానీ మనకు ఇప్పుడు దేవుడు అనుగ్రహించిన మాటలను బట్టి అవి కావాలి, ఇవి కావాలి. కాబట్టి మనం సరిగ్గా ఉంటే మనం మన స్పష్టమైన దృక్పథంతో దేవుడిని సేవించగలిగితే ఏ విధమైన కపటం మనలో లేకుండా, ఎటువంటి దుర్మార్గత మనలో లేకుండా ఉంటే అక్కడ దేవుడే నడిపిస్తూ ఉంటాడు. అక్కడ వినేవారికి ఏ వాక్యం కావాలి, అసలు మనం ప్రకటించడానికి దేనికోసం వచ్చాం? యేసు ప్రభు మన కోసం, మన పాపాల కోసం ఈ లోకానికి వచ్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, నేను రక్షించడానికి సమర్థుడు అని చెప్పవలసిన విషయాలు పోయి ఇంకా ఏయో బైబిల్లో ఉన్న మర్మాల గురించి ప్రకటించం. ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి. చూడండి, అవన్నీ అక్కడ రాకుండా ఉండాలనుకుంటే చూడండి,
రెండవ సమూయేలు గ్రంథము ఇక్కడ ఈ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. రెండవ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం. రెండవ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనం. మిత్రుడు ఉండెను. దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. ఈ యెహోనాదాబు అన్నైన ఇక్కడ సమస్తమైన కపటం ఉంది. ఇక్కడ బహు కపటం. ఈ వ్యక్తికే బహు కపటం అంటే చాలా ఎక్కువ అన్నమాట. ఇది ఎలా ఉండదంటే అసలు పైకి కనిపించదు. ఈయన ఎవరండి? ఈయన ఎవరు? అమ్నోను మిత్రుడు, స్నేహితుడు. ఇంకో రకంగా చూడాలనుకుంటే సహోదరుడు. ఎందుకంటే దావీదు యొక్క సహోదరుడైన షిమ్యా ఉన్నాడు. షిమ్యా యొక్క కుమారుడు, అంటే రక్త సంబంధి. ఈ ఉదాహరణ మీకు తెలిసే ఉంటుంది. ఏంటంటే అబ్షాలోము యొక్క చెల్లి తామారు గురించి ఆ సందర్భం మీకు తెలిసే ఉంటుంది. తెలుసుకున్నప్పుడు విషయం అమ్నోను ఎందుకు నువ్వు ఇంత ఎలా ఉన్నావంటే స్నేహితుడు ఏం చేయాలి? దానికి సరైన సమాధానం చెప్పాలి. నేను పలానా దాని మీద ఉన్నాను, నా చెల్లి మీద నేను వాంఛ కలిగి ఉన్నాను అన్నప్పుడు ఏం చేయాలి? దవడ పగలు కొట్టాలి. దవడ పగలు కొట్టి ఇంకోటి స్నేహితుడనే కాదు సహోదరుడు కాబట్టి ఏంట్రా వేస్తావా, ఇలాంటి తలంపు నీకు ఎందుకు వచ్చింది? నీ తండ్రిలో కానీ మా తల్లిదండ్రుల్లో కానీ మన వంశంలో నేను లేదు, ఇటువంటిది నీకెందుకు కలిగింది అనేసి ఏం చేయాలి? రెండు చెంపలు వాయించేయాలి. కానీ వాయించేయకుండా ఏం చేశాడు చూడండి, ఎటువంటి సలహా ఇచ్చాడు చూడండి. 4వ వచనం. నానాటికి చిక్కుపోటకు ఏదు ఏమని చాలండి. ఈ విషయం అమ్నోను చెప్పేశాడు. అమ్నోను చెప్పినప్పుడు వెంటనే ఏం చేయాలి? దాన్ని ఖండించాలి. ఖండించకుండా ఈయన ఏం చెప్తున్నాడు? సలహా చూడండి ఎంత ఎంత ఎలాంటి సలహా చెప్తున్నాడు. ఈయనకి కూడా చెల్లె తామారు, ఈయనకి చెల్లె. కానీ ఎటువంటి ఉద్దేశం లోపల పెట్టుకున్నాడో చూడండి. ఈ రోజున కూడా చాలా మంది మనతో పాటు మనతో ట్రావెల్ చేసే వాళ్ళే, మన పక్కన ఉండే వాళ్ళే, మనతో పాటు నడిచేవారే, మనతో పాటు సేవ చేసేవాళ్ళే, ఇంకా చెప్పాలనుకుంటే వాళ్ళు కూడా ఇదే పందాలో ఉంటున్నారు. సరైన సలహా ఇవ్వడం లేదు. ఏదైతే నష్టం కలుగుద్దో అటువంటి నష్టాన్ని ఇచ్చే వాళ్ళు ఉంటున్నారు. ఒకవేళ అలాంటి వాళ్ళు చేతుల్లోనే ఉంటున్నావేమో, ఈరోజు సిద్ధపడి బయటికి రావాల్సిన వాడిగా ఉంటున్నావు. ఒకవేళ నువ్వే సలహా ఇచ్చేవారుగా ఉంటున్నావేమో, అటువంటి సలహాలు ఇవ్వకుండా దేవుడు హెచ్చరించినప్పుడే ఆ హెచ్చరికను తీసుకొని నువ్వు సిద్ధపడవలసింది, నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ఇక్కడ రేపు 19వ తారీఖు గురించే కాదు, దేవుడు రాకడ త్వరగా ఎంతో త్వరలో సమీపంలో ఉంది. దానికోసం మనం సిద్ధపడాలి. ఆ రాకడలో మనం వచ్చినప్పుడు, ఆయన వచ్చినప్పుడు మనం సిద్ధపడలేకపోతే ఎలా ఉండదో మీకు తెలిసిన విషయమే, నేను చెప్పవలసిన లేదు. 5గురు ఏం చేశారండి? విడవబడ్డారు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? తడవు చేస్తున్నారు. వాళ్ళ సిద్ధుల్లో నూనె అయిపోయింది, వాళ్ళు నూనె తెచ్చుకోలేకపోయారు. వాళ్ళ దగ్గర నూనె లేదు. వారు బుద్ధిహీనమైన కన్యకులుగా ఉంటున్నారు. అలాగే మనం కూడా మనకు తెలియపరచబడినప్పుడు మనం సిద్ధపడాలి, మనం బుద్ధిమంతులుగా ఉండాలి. చూడండి ఆయన ఏం చెప్తున్నాడు? రోగిపోయినట్టు వేషం వేసుకోవాలట, నీ మంచం మీద పొరుండము, నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లి తామారు చేత సిద్ధపరిచిన భోజనం నేను భుజించినట్లు
ఆమె వచ్చి నేను చూచుండగా దాన్ని యుద్ధం చేయాలి. ఇలా చెప్తూ వచ్చాడు. ఇవ్వవలసిన సలహా ఇవ్వకుండా తప్పుడు సలహా ఇచ్చాడు. తర్వాత ఏమైంది? కొన్ని రోజులు అయిన తర్వాత అబ్షాలోము ఏం చేశాడంటే 2 సంవత్సరాలు అయిన తర్వాత ఏం చేశాడు? 2 సంవత్సరాల వరకు ఆ పగని అలాగే ఉంచుకున్నాడు. ఇది జరిగిన తర్వాత అవమానం జరిగింది. అవమానం జరిగిన తర్వాత కూడా ఏమన్నాడంటే తన చెల్లితోటి, సరేలే నీతో అన్నయ్య కదా, నువ్వేమీ బాధపడవద్దు అని చెప్పేశాడు. కానీ మనసులో ఇతను కూడా ఏం చేశాడు? పగను పెంచుకున్నాడు. ఇతనికేమో వ్యామోహం ఉంది, మోహం ఉంది. అమ్నోనికి మోహం ఉంది. యెహోనాదాబుకి కపటం ఉంది. అబ్షాలోముకి కోపము, పగ ఉంది. 2 సంవత్సరాలు అయిన తర్వాత అతను ఏం చేశాడంటే గొర్రెబొచ్చు కత్తిరించే సమయం వచ్చినప్పుడు ఆ తండ్రిని పిలిస్తే మేము భారంగా ఉంటాము, మేము రానులే అని అన్నప్పుడు నా అన్నయ్యన అమ్నోన్ని పంపించమని అడుగుతాడు. అమ్నోన్ని పంపించినప్పుడు ఏమని చెప్తాడంటే అక్కడ పనివారితోటి అతను బాగా తిని త్రాగిన తర్వాత అతన్ని చంపేయండి అని చెప్తాడు. ఈ సంగతి ఎవరికి తెలుసు? యెహోనాదాబుకు తెలుసు. యెహోనాదాబు ఇలా చేశాడు అనేసి, ఇది ఇలాగా అతను ఇలా వేషం వేసుకున్నాడు, నేనే చెప్పాను చెప్పుకోవచ్చు, కానీ వేషం వేసుకుని ఆ రోజు రప్పించింది అందుకోసమే రప్పించాడు అనేసి ఎవరికి? అబ్షాలోము కూడా ఎక్కించినవాడు యెహోనాదాబు అయి ఉంటాడు. యెహోనాదాబు అలా ఎక్కించాడు కాబట్టి అబ్షాలోము చంపుతాడన్న సంగతి ముందుగా ఎవరికి తెలిసింది? తెలిసింది. చూడండి అదే విషయము 32వ వచనంలో దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన చాలండి. ఏంటంటే మరి యెహోనాదాబు ఏమంటున్నాడు? దావీదు ఏం తలంచాడంటే రాజకుమారులందరినీ అబ్షాలోము చంపేశాడు. అందరూ చనిపోయారనేసి అతను ఏం చేశాడు? వస్త్రాలు చింపేసుకుంటే ఇతను తాబీగా వచ్చి ఏమంటున్నాడు? రాజకుమారులు అందరూ కూడా చనిపోయారనేసి నువ్వు తలంచవద్దు, అమ్నోను ఒకడే మరణించాడు. అమ్నోన్ని చంపాలనేసి తామారుకు జరిగిన ఏముందండి? తామారును బలవంతం చేసిన నాటి నుండి అబ్షాలోము అతను చంపవాలని తాత్పర్యంతో ఉండేదని అతను నోటి మాటను బట్టి, అంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు ఆ సందర్భాలు వచ్చాయి. అది ఏం చేయాలి? ఇతను యథార్థవంతుడు అయితే దావీదు దగ్గరికి వచ్చి, ఇదిగో మిమ్మల్ని ఎందుకు పిలుస్తున్నాడు, కానీ అతని తాత్పర్యం ఇది, అమ్నోని చంపాలని ఉద్దేశం ఉంది కాబట్టి అతన్ని పంపించవద్దు, నీ కుమారుడైన అమ్నోని అతని దగ్గర పంపించవద్దు, కాబట్టి వీళ్ళిద్దరిని దూరంగా ఉంచడం ఎంతైనా మంచిదనేసి చెప్పాలి. ఎందుకు? చిన్నానో పెదనానో కాబట్టి దగ్గరికి వెళ్ళి రాజవంశంలో ఉన్నవాడు కాబట్టి అతనికి ఆ యొక్క విలుసుబాటు ఉంటుంది, వెళ్ళి మాట్లాడేంత ధైర్యం ఉంటుంది కాబట్టి చెప్పాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయాలి? అమ్నోను కూడా చెప్పాలి, ఒరే నీ అన్న నేను చంపాలని చూస్తున్నాడు రా, నువ్వెందుకురా భోజనం అంటే అక్కడికి వెళ్తున్నావు, విందంటే పడబడి పరిగెట్టుకుని వెళ్తున్నావు ఏంటి, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు వెళ్తే మరణం అయిపోతావు అనేసి ఏదైనా కూడా చెప్పాలి. కానీ ఇది ఏమీ చెప్పకుండా హృదయంలో ఏం పెట్టుకున్నాడు? కపటంతో. పోనీ దీనివల్ల ఎవరికైనా రాజ్యం ఏమైనా వస్తుందా? వచ్చేది కాదు. కానీ అయినప్పటికీ ఏంటంటే అతను స్వభావం అటువంటిది కాబట్టి అతను ఏం చేశాడంటే రాజుకి ఆ విధంగా చెప్పాడు. ఏమాత్రం చెప్పకుండా అన్ని విషయాలు తెలిసినప్పటికీ పైగా ఏమన్నాడు చూడండి, 35వ వచనంలో చాలు. ఇక్కడ ఏదో మళ్ళీ గొప్పగా ఏం చెప్తున్నాడు? నేను చెప్పినట్టే జరిగింది,
అదిగో రాజకుమారులు వస్తున్నారు, నేను ఏదైతే జోష్యం చెప్పానో అదే జరిగింది అన్నట్టుగా రాజు దగ్గర చెప్తూ వస్తుంటున్నాడు. ఎంత యుక్తిగాను ఇంత కపటం లోపలెట్టుకుని మనుషులు దేవుడి దగ్గరికి ఎలా వస్తున్నారు? ఏమీ లేనట్టుగానే వస్తున్నారు. మాకు అసలు ఏమీ లేదు, లోపల ఏమీ లేదు, హృదయంలో ఏమీ లేదు, దేవుడిని సంపూర్ణంగా మేము ఆరాధిస్తున్నాము, సంపూర్ణంగా సేవిస్తున్నాము అనేసి అనుకుంటున్నారు. కానీ మనలో ఉన్న దాన్ని దేన్ని కూడా విడిచిపెట్టలేకపోతున్నాము. చూడండి, యోహాను సువార్త మరో వ్యక్తిని చూద్దాం. ఇదే యెహోనాదాబు గురించి చూడాలనుకుంటే ఇర్మియా గ్రంథంలో ఇంకో యెహోనాదాబు ఉంటాడు. నేను చెప్తాను కూడా, ఇర్మియా గ్రంథం తీయాల్సిన లేదు, కానీ ఇర్మియా గ్రంథంలో అది 35వ అధ్యాయంలో ఒకసారి తీద్దామండి. 35వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 5వ వచనం. చాలండి. ఇక్కడ ఒక యెహోనాదాబు ఉన్నాడు. ఇక్కడ ఇర్మియా గారు వెళ్ళి రేకాబు దగ్గరికి వెళ్ళి యెహోవాయే మాట్లాడమంటే యెహోవా మాటలన్నీ రేకాబుతో చెప్పి అక్కడ ద్రాక్షారసాన్ని ఇస్తే వాళ్ళు దాన్ని త్రాగకుండా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ యొక్క పితరుడైన యెహోనాదాబు చెప్పాడు, మనం ఏం చేస్తుంటాం, ఈ లోకంలో ఇల్లులు కట్టుకోకూడదు, గుడారాల్లోనే ఉండాలి, మనం పరదేశంలో ఉన్నాము కాబట్టి ఇక్కడ ఎవరు కూడా మనం స్థానికంగా నివాసాలు పెట్టుకోకూడదు, మనం ఎంతసేపు కూడా ఏం చేయాలండి. ఇంకా చూడండి, 7వ వచనం, ఇల్లు కట్టుకొని వద్దు, విత్తనములు పెట్టవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండనేకూడదు, మీరు పరవాసం చేయ దేశంలో దీర్ఘాయుష్మంతులైనట్లు మీ దినములన్నీ గుడారంలోనే నివసించుకోవాలని నాకు ఆజ్ఞ. దీన్ని పాటిస్తున్నారు రేకాబీయులు, యెహోనాదాబు చెప్పిన మాటల్ని పాటిస్తున్నారు. కాబట్టి పేరేదో ఉంది కదా అనేసి, ఒకటే పేరు కదా అనేసి మనం తలంచడానికి అవకాశం లేదు. ఏదో క్రైస్తవ పేరు పెట్టుకున్నాం కదా కాబట్టి నేను సొలొమోను రాజు కదా, నాకు చాలా తెలివి ఉంటుంది, దేవుడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం నాకు ఉంటుంది అనేసి నేను ముందుకి వెళ్ళకూడదు. అలాగే దావీదు పేరు పెట్టుకున్న వాళ్ళు నేను దావీదు లాంటి అనేసి ఇప్పుడు కూడా తలంచకూడదు. పేరును బట్టి కాదు, కానీ వారి యొక్క మనస్తత్వాన్ని బట్టే వారి హృదయంలో ఉండే పాపము కనబడుతూ ఉంటుంది. అది బయట కనబడకపోవచ్చు, కానీ నీకు నాకు కనబడకపోవచ్చు, దేవుడికి కనబడుతుంది. దేవుడికి కనబడినప్పుడు దాన్ని ఎలా సరి చేస్తాడు? వాక్యం ద్వారాగా మనం వింటున్నప్పుడు దేవుడు వాక్యాన్ని మనకి అనుగ్రహించి దాని ద్వారాగా దేవుడు సరి చేయడానికి ఇష్టపడతాడు. నువ్వు సరి చేయడానికి ఇష్టపడినప్పుడు సరి చేయబడితేనే నువ్వు దేవునికి ఇష్టడుగాను ఉంటావు. ఆయన రాకుండా నిన్ను ఎత్తే జనాంగంలో నిన్ను ఉంచుతాడు. లేదనుకుంటే ఎంత చేసినా కానీ దేవుడు ఏమంటాడంటే, అక్రమం చేయవలరా నా యొద్ద నుంచి వరకు. దానికంటే ఒక మాట, మంచి మాట ఉంటుంది. వాళ్ళు ఏమంటారండి, నీ నామాన్ని నువ్వు ప్రజలు ప్రవచింపలేదా, దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, స్వస్థత కార్యాలు చేయలేదా, ఇంకా అద్భుతాలు చేయలేదా అని చెప్తారు. వాళ్ళు కూడా ఎవరి నామంలో చేశారు? దేవుని నామంలోనే చేశారు. కానీ ఆయన ఏమంటున్నాడండి, మీరే ఇది ఎక్కడ కూడా అది అసలు నువ్వు అక్రమం చేయడం అంటే తర్వాత విషయం అండి, కానీ మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. అంటే ఇప్పటివరకు చేసిన సేవ, ఇప్పటివరకు చేసిన పరిచర్య,
ఇప్పటివరకు జరిగించి అవన్నీ ఏమైపోయినట్టు? మన విశ్వాసాన్ని కాపాడుకున్న దేవుడు ఎక్కడ కనబడుతుంది? మీరెవరో నాకు తెలియదంటే ఎంత భయంకరమైనదా రోజు అది. దేవుడు మనల్ని అలాగా అనుకుంటా ఉండాలనుకుంటే మనం దేవుణ్ణి ఎప్పటికప్పుడు ఆయన రక్తపక్షం కింద రావాలి. దేవుడు మనల్ని రక్షించడానికి, లేకపోతే మనం చేసిన ప్రతి పాపాన్ని క్షమించడానికి. ఒకసారి రక్షణ పొందేస్తే అక్కడితో క్లియర్ అయిపోయింది అనేసి నేను ఇంకా ఎలా ఉన్నా పర్వాలేదు అనుకోవడానికి అవకాశం ఏమీ లేదు. శత్రువు ఎంతో పని కలిగి గర్జించే సమూహం వల్ల సమయం తక్కువ ఉందనేసి ఏం చేస్తున్నాడు? మృంగడానికి వస్తున్నాడు. మృంగడం అంటే కనిపించదు. ఇంకా ఇది కొరికితే సగం అన్న కనపడదు, కానీ మింగేయడం అంటే మనలో ఏవి కూడా కనపడదు. కానీ మనం ఏమనుకుంటాం? బాగానే ఉన్నాం, చాలా బాగున్నాం, మనకేమీ లేదు, బాధ ఏమీ లేదు, కొదువు ఏమీ లేదనుకుంటున్నాం. కానీ మనకేంటి? ఒకటే కొదువు ఉంది. ఆ కొదువుని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, మనకి పరలోకంలో ధనం కలుగుతాడు. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించింది. మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వాక్య వెలుగులో మనం సరి చేసుకుని చక్కపరచుకోకపోవడము ఈ సమయంలో రాజు వచ్చి ఒక 5 నిమిషాలు సాక్ష్యాన్ని పంచుకుంటాడు. సాక్ష్యం పంచుకున్న తర్వాత అంటే దేని కొరకు మనం ప్రార్థన చేయాలి, ముఖ్యంగా తన కుటుంబం కొరకు, అలాగే డిసెంబర్ 19వ తారీఖున జరిగేటువంటి పరిచర్య కొరకు విషయాలు మనతో పంచుకుంటాడు. మరి సమయంలో రాజు వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకోవాలని మనం చేస్తా ఉన్నాం. ఆప్ చేసాక్ష్యం